తూరు నొస్సం కెనాల్కు కలెక్టర్ ఇప్పుడే చెప్పేసినాడు. ఇప్పుడు మన కడప జిల్లాలో నీటిపారుదల కెనాల్స్ 2 ఉన్నాయి. ఒకటి కేసీ కెనాలు, 2 చాపాడు కెనాలు. మైలవరం కూడా కొంత భాగం ఉంది. అయితే ఈ మధ్యన మేము ఒక 2 నెలల కిందట నంద్యాలలో ప్రజాప్రతినిధులు, మరి కర్నూలు జిల్లా అధికారులు, కడప జిల్లా అధికారులు అందరం కలిసి మనం రైతులకు నీళ్లు ఎంతవరకు ఇవ్వగలమనే దాని మీద ఒక ఐడిబి మీటింగ్, ఇరిగేషన్ డెవలప్మెంట్ బోర్డు మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మార్చి వరకు నీళ్లు ఇస్తామని మేమందరం కూడా అధికారుల నుంచి సమాచారాన్ని తీసుకున్న తర్వాత అక్కడికి మంత్రులు, సంబంధిత మంత్రి, మన బనగానపల్లి ఎమ్మెల్యే గారు, ఫరూక్ గారు, మేము అందరం కూడా కూర్చొని ఇంజనీర్ల దగ్గర నుంచి వాళ్ళు ఎంతవరకు నీళ్ళు ఇవ్వగలం రైతులకు, కేసీ కెనాల్కి కానీ, చాపాడుకు కానీ, కర్నూలు జిల్లాలో కానీ ఎంతవరకు నీళ్ళు ఇవ్వగలమనే దాని మీద ఒక 3 గంటల చర్చ జరిగింది. జరిగిన తర్వాత కడప జిల్లాకు మార్చి ఆఖరు వరకు నీళ్ళు ఇస్తామని చెప్పిన. మార్చి ఆఖరు వరకు సంబంధించిన పైర్లను రైతులు వేసుకోమని కూడా మేము చెప్పడం కూడా జరిగింది. రైతులు ఏదో వారి సొంత ఆలోచనల మేరకు కొంత వరి కూడా నాటినారు. దాదాపు ఒక 5-6 వేల ఎకరాలు వరి కూడా నాటినారు. కేసీ కెనాల్ కింద 92,000 ఎకరాలు మనకు భూమి ఉంటే చాపాడు కెనాల్కు 19,000 ఎకరాలు ఉంది. ఈ భూములు ఇప్పుడు రాజోల నుంచి మన పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు వచ్చేది తగ్గిపోయినాయి. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు వచ్చేది తగ్గిపోయినాలో ఇప్పుడు చాపాడు కెనాల్కు నీళ్లు ఆగిపోయిన పరిస్థితి ఉంది. కేసీ కెనాల్కు నీళ్లు ఆగిపోయే పరిస్థితి ఉంది. ప్రస్తుతము మనకు ఈ వరి పైరును, స్టాండింగ్ క్రాప్స్ను కాపాడాలంటే ఏప్రిల్ 10 వరకు నీళ్లు కావాలనేది రైతుల అభిప్రాయం. ఏప్రిల్ 10-15 వరకు నీళ్ళు వస్తే కానీ స్టాండింగ్ క్రాప్స్ పండవు అనేది రైతుల అభిప్రాయం. అయితే ఈరోజు చాపాడు కెనాల్లో కానీ, మన కేసీ కెనాల్ కానీ నీళ్లు తగ్గిపోయినాయి. నిన్న రాజోలి దగ్గరికి పోయిన రైతులందరూ నీళ్లు లేవనే ఉద్దేశంతో అదంతా దిగువ ప్రాంతంలో, పై ప్రాంతంలో దిగితే నీళ్లు అంతా ఇంతలోతే ఉన్నాయి. కెనాల్స్కు నీళ్లు డ్రా చేసే పరిస్థితుల్లో కెనాల్ లేదు. అయితే ఇప్పటికి అది కొద్దిగా వచ్చే నీళ్లను కొన్ని చాపాడుకు, కొన్ని కేసీ కెనాల్కు తీసుకుంటా ఉండబడినప్పటికీ కూడా ఈ నీరు కూడా రేపు మొన్నట్లు ఆగిపోయే పరిస్థితి ఉంది. ఆ కారణంగా ఇప్పుడు మనకు ఎక్కువ భాగము చాపాడు కెనాల్ పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించింది. కాబట్టి మనం ఈరోజు కేసీ కెనాల్కు సంబంధించిన వాళ్ళను, మైలవరంకు సంబంధించిన వాళ్ళను, మరి చాపాడు కాలకు సంబంధించిన వాళ్ళ ఇంజనీర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి రైతులకు వెంటనే నీళ్ళు ఇస్తేనే స్టాండింగ్ క్రాప్ను కాపాడగలుగుతాం అనేది రైతుల అభిప్రాయం మేరకు వాళ్ళతో చర్చించడం జరిగింది. మనం మైలవరం కెనాల్ నుంచి చాపాడు కాలువను ప్రొటెక్ట్ చేసేదానికి మనకు అవకాశం ఉంది. ఎందుకంటే మన కాన్స్టెన్సీ ఉండేది కూడా ఇక్కడ ఎక్కువగా చాపాడు కెనాల్ కిందనే ఉంది. కాబట్టి మేము వారితో చర్చించిన దాని మీద ఇంజనీర్ల అభిప్రాయము, సలహాలు మేము తీసుకోవడం జరిగింది. నేను కలెక్టర్ గారు ఢిల్లీలో ఉంటే మాట్లాడినాను. ఒక టీఎంసీ నీళ్లు వెలుగోడు నుంచి రిలీజ్ చేయమని అడిగినాం. ఒక టీఎంసీ నీళ్లు వెలుగోడు 6.4 టీఎంసీ వెలుగోడులో ఉంది. గోరకల్లు రిజర్వాయర్లో 4.2 టీఎంసీ ఉంది. అవుకులో 2.2 టీఎంసీ ఉంది. అయితే ఇవన్నీ కూడా మన రాజోలి ఆనకట్టకు సంబంధించిన పై ప్రాంతంలో ఉండబడిన రిజర్వాయర్లు ఇవన్నీ. వాటి ద్వారా నీళ్లు వదిలితే మనకు రాజోల దగ్గరికి నీళ్ళు వచ్చేదానికి చాలా వనరులు ఉన్నాయి. ఆ వనరుల ద్వారా నీళ్లు వదిలితే నేను చెప్పిన ఆవుకు వెలుగోడు కానీ, గోరకల్లు కానీ, ఆవుకు కానీ వదిలితే పై ప్రాంతంలో వచ్చి నీళ్లు పడి, పై ప్రాంతం నీళ్ళు వచ్చి మన రాజోల దగ్గరికి నీళ్ళు వస్తే రాజోల దగ్గర నుంచి కేసీ కెనాల్, చాపాడు కెనాల్కు రెంట్కు తీసుకునేదానికి అవకాశం ఉంది. మరి అవన్నీ కూడా లేకుండా ఒక టీఎంసీ ఇమీడియట్గా వెలుగోడు నుంచి వదలమని కలెక్టర్ గారిని మనతో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ సంబంధిత అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. నేను కూడా సంబంధిత మంత్రి రామానాయుడు గారికి 2-3 సార్లు ఫోన్ చేసినా ఎక్కడో ఫ్లైట్లో ఉన్నాడని ఆయన అందుబాటులోకి రాలే. అది కూడా మాట్లాడి వెంటనే ఒక టీఎంసీ నీళ్లు వదిలేదానికి ఏర్పాటు చేస్తాం. కానీ ఇప్పుడు ఈ టీఎంసీ నీళ్లు వచ్చేదానికి లేట్ అయిన కారణంగా మైలవరం ఇంజనీర్ల వాళ్ళతో మాట్లాడి నొస్సం బ్రాంచ్ కెనాల్ అయింది. నొస్సం బ్రాంచ్ కెనాల్ నుంచి ఒక 100 క్యూసెక్కులు, టంగుటూరు బ్రాంచ్ కెనాల్ నుంచి ఒక 50 క్యూసెక్కులు, వెలవలి బ్రాంచ్ కెనాల్ నుంచి ఒక 20 క్యూసెక్కులు. ఈ నీరు 170 క్యూసెక్కుల నీటిని మనము రాజోలికి పై ప్రాంతంలో వదిలితే ఈ నీటిని మనము చాపాడు కెనాల్కు ఉపయోగించుకునే దానికి ఉంది. ఈ నీటి మనం కేసీ కెనాల్ కూడా ఉపయోగించుకునే దానికి అవకాశం ఉంది. అయితే ఈరోజు రేపటి లోపల నీళ్లు ఇప్పటికిప్పుడే ఇంజనీర్లను పిలిపించి మాట్లాడిన తర్వాత ఈ మాదిరిగా నీళ్లు వదిలితే మాకు వస్తాయని కలెక్టర్కి ఫోన్ చేసినాం. కలెక్టర్కి ఫోన్ చేస్తానే కలెక్టర్ ఈ గారు వాళ్ళతో మీటింగ్లో ఉన్నా, నేను ఇక్కడే ఉన్నానని చెప్తే ఈకి ఫోన్ ఇవ్వమంటే ఫోన్ ఇచ్చినా ఈకి చెప్పినాడు, వెంటనే వదిలేయమని చెప్పినాడు. ఈ 100-170 క్యూసెక్కులు రేపు మధ్యాహ్నము, రేపు 2 గంటలకు 3 గంటలకల్లా వచ్చి మన కుందూరు, మన రాజోలికి పై ప్రాంతం నీళ్లు పడేదానికి అవకాశం ఉంది. ఈ స్టాండింగ్ క్రాప్స్
ఎండిపోతాయనే రైతులు భయాలను పెట్టుకోవాల్సిన అవసరం లే. ఈ గవర్నమెంట్ మా ప్రభుత్వము చంద్రబాబు గారి నాయకత్వంలో 1 ఎకరా కూడా పైరు ఎండిపోనిచ్చే ప్రసక్తి లేదు. ప్రతి పైరును నీళ్ళు ఇచ్చి దాన్ని ప్రొటెక్ట్ చేస్తాం. ఇప్పుడు వెలుగోడు నుంచి 1 టీఎంసీ తీసుకుంటామంటే దాదాపు 20 రోజుల వరకు నీళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ 20 రోజుల వరకు నీళ్ళు వస్తే ఇప్పుడు స్టాండింగ్ క్రాప్స్ అన్ని పండుతాయి. నిన్న అయిపోతే రైతులు వచ్చినారు, మాది ఎర్ర ఉంచుతుంది, మాది ఎల్లు ఉడుతుంది అని రకరకాల పైర్ల పరిస్థితి చెప్తామంటే ఒక 20 రోజులు నీళ్లు వస్తే అన్ని పంటలు పండేదానికి అవకాశం ఉంది అనేది రైతులు చెప్పిన పరిస్థితిని బట్టి దానికి అనుగుణంగా మేము నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మైలవరంలో నీళ్లు ఉన్నాయి కాబట్టి 170 క్యూసెక్కులు రేపు నెల రోజులు మనకు ఇడిపించుకునే కూడా వాళ్ళకేమంత అవసరం లే. 22 టీఎంసీలు గండికోట్ల నీళ్లు ఉన్నాయి. ఆ నీరు డెడ్ స్టోరేజ్ నిలబడిపోయింది. ఎందుకంటే ఇక్కడ కెనాల్స్ అన్ని తీసుకున్నా కంప్లీట్ కాలేదు కాబట్టి ఆ కెనాల్స్ కన్నట్టుకు నీళ్లు వదలలే. భవిష్యత్తులో ప్రొద్దుటూరు కడప జిల్లాకు మంచినీటి కొరత వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే మైలవరంలో 22 టీఎంసీలు ఉన్నాయి. ఎప్పుడు కావాల్సిన మనం పెన్నా రివర్కి వదులుకుంటాం. పెన్నా రివర్కి వదులుకుంటే అక్కడ మన వాళ్ళు సిద్ధవటం దగ్గర వాళ్ళు కడపకు నీళ్లు తీసుకుంటారు. కాబట్టి మంచినీటి సమస్యకు ఇబ్బంది లేని పరిస్థితుల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వం ఈ కడప జిల్లాలో మంచినీటికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో చూస్తూ ఉంది. ఈ స్టాండింగ్ క్రాప్స్ అన్ని కూడా వీటిని ప్రొటెక్ట్ చేసేదానికి దాదాపు రేపు నెల 15వ తేదీ వరకు నీళ్లు వదిలేదానికి ప్రణాళిక రూపొందించుకొని మేము నీళ్లు తీసుకుంటున్నాం. ఈ నీళ్లతో రైతుల్లో పైర్లను పూర్తిగా సంరక్షించేదానికోసం ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రైతులు ఎక్కడ ఏ ఒక్క రైతు కూడా ఎవరు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఈ నిలబడిన పైర్లు వేసుకునే వరి పంటను తప్పకుండా ప్రొటెక్ట్ చేస్తాం. ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వము. రైతులకు అన్నిటికంటే నెంబర్ 1 ప్రాధాన్యత ఇచ్చి రైతుల పంటలను సంరక్షించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. ఈ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. మరి సంబంధిత మంత్రికి కూడా లెటర్ రాసినా కానీ ఆయన ఫోన్లో మాట్లాడదాము, లెటర్ ఏదో రేపు జరుగుతుందనే ఉద్దేశంతో లైన్ లేకపోతే అంటే ఆయన అందుబాటు కావడంలా. కాబట్టి చాపాడు కేసు కెనాల్కు ఉండే రైతులకు పంటలను పండించే దానికోసం ఈ ప్రభుత్వం వాళ్ళు రేపు నెల 10-12 తారీఖుల వరకు నీళ్ళు ఇచ్చేదానికి ప్రణాళికలు రూపొందించి సంబంధిత నుంచి కెనాల్స్కు నీళ్లు వదిలే ప్రయత్నం, కెనాల నుంచి నీళ్లు వదిలే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. శ్రీ ఖ్యాతి నన్నారి మన శరీర వేడిని తగ్గించి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవాలంటే ఒక్కటే చాయిస్. అదే మన శ్రీ ఖ్యాతి నన్నారే సిరప్. కొండ మూలికల ద్వారా ఏర్పడిన నన్నారి వేర్లతో ఎంతో శక్తితో శుభ్రమైన తయారీ ద్వారా స్వచ్ఛమైన నన్నారి అందిస్తోంది. మనందరికీ నిజమైన నన్నారి సంతృప్తిని అందించే ఒకే ఒక్క సిరప్ శ్రీ ఖ్యాతి వారి నన్నారి సిరప్. వెంటనే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి మీ శరీరం చలువకి తోడ్పడే ఈ నన్నారిని ఈరోజే సేవించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే గుర్తింపుబడిన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ పొందిన ద బెస్ట్ నన్నారి సిరప్ శ్రీ ఖ్యాతి నన్నారి సిరప్. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.